హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఆలోచనలు ఆరోగ్యము అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు మనము ఆధ్యాత్మిక దృక్పథంలో మనం అనుకూలంగా ఆలోచనలు చేయాలి. ఏవైనా పాజిటివ్‌గా ఆలోచనలే చేయాలి. మనం ఆలోచనే కాదు, మనం చూసేవి ఎలాంటివి చూస్తున్నామో నెగెటివ్‌గా ఉండేవి ఏమీ చూడొద్దు. మన మనసుని కంట్రోల్‌లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంటు. మన మనసు మనల్ని ఏంటంటే పక్కకు లాగేయాలని చూస్తూ ఉంటది. దాన్ని ఎరుగుతూ ఉంటూ మనం జాగ్రత్తగా మన మనసుని పెట్టుకోవాలి అని చెప్పారు కదా. చెప్తూ లాస్ట్‌లో ఏం చెప్పారు? అంతర్మథనంలో ఆలోచనలను జయించే చింతన. అంటే ఏంటంటే ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండీ! అవి మనసును కదిలించడానికి, మనల్ని అస్థిరంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఆలోచనలు. ఆ సమయంలో మనకు కావాల్సింది సరైన చింతన. అంటే మనం సరిగ్గా అప్పుడు ఎలా ఉంటామా అనేది ఇంపార్టెంట్ అక్కడ. మనసు మనల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తా ఉంటది. అప్పుడు మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటామా అనేది ఇంపార్టెంట్. మనం ఏం చేయాలంటే సత్యము, శాంతి, దివ్యత్వము ఆ వైపు మళ్ళించే ఆలోచనలతో ఉండగలగాలి మనం. అంటే ప్రశాంతంగా ఉండే ఆలోచన చేయగలగాలి మనం. నెగెటివ్ ఆలోచన వచ్చినా సరే దాన్ని చక్కగా మార్చాలి. పాజిటివ్‌గా మార్చుకోవాలి. ఆ జ్ఞానంతో ఉండాలి. తప్పుదారి నుంచి తీసుకొచ్చే అవగాహన. తప్పుగా మన మనసు ఆలోచిస్తుందనుకోండి, వెంటనే దాన్ని పక్కకు లాక్కు రావాలి. ఆ అవగాహనతో ఉండాలి మనం. అదే ఆలోచనలను జయించే చింతన అంటే అదే. తర్వాత ఇంద్రియాలను జయించే చిత్తము. మనసు చెదిరిపోకుండా ఉండగలగాలి. ఏ వాసన, ఎలాంటి భావము వచ్చినా సరే లోపల నిశ్శబ్దాన్ని కోల్పోకుండా ఉండగలగాలి. బయట ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా అంతర్ముఖంగా ఉండగలగాలి. అంటే ఇది ఇంద్రియాలను జయించే చిత్తం అంటే. మరి వాసనలను పారద్రోలే మనస్సు కావాలి. వాసన అంటే ఏంటంటే పాత అలవాట్లు. అంటే ఈ జన్మలోవి కాదు, గత జన్మలో కూడా అయి ఉండొచ్చు. ఎప్పటి నుంచో మోసుకొచ్చిన పాత అలవాట్లు, పాత ఆకర్షణలు, పాత మనోవికారాలు, ఇవన్నీ మనసులో ముద్ర పడిపోయి ఉంటాయి. అవి సంస్కారాల రూపంలో. అంటే అది ద్వేషం కావచ్చు, రాగం కావచ్చు. అవి రెండు మనలో లోపల ఉండిపోతాయి అవి. ఇవి మనం మారాలనుకున్నా సరే మళ్ళీ మళ్ళీ ఆ పాత దారిలోకి లాగడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కాబట్టి ధ్యానం ద్వారా మన మనస్సు మారాలి. అంటే పాత అభిప్రాయాలు, పాత పద్ధతులు ఇవన్నీ మన మీద శక్తి చూపించకుండా ఉండగలగాలి. మన మీద ఏమి ప్రభావం చూపించకూడదు. చూపించకుండా మన మనస్సు పూర్తిగా తాజాగా, స్వచ్ఛంగా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే మనస్సు మౌనం అవుతుంది. పూర్తిగా ప్రశాంతతను అనుభవించగలుగుతాము. మనకి ఏం కావాలి ఇక్కడ? ధ్యానమే కాదు, ఎప్పుడు ఎలా ఉండాలి? ఆలోచనలు నిలిపే జ్ఞానం ఉండాలి. ఇంద్రియాలను నియంత్రించే చిత్తశక్తి ఉండాలి. పాత అలవాట్లన్నింటినీ వదిలేసే శుద్ధ మనస్సు అవసరము అని నిన్న చెప్పారు. ఈ రోజు ఏం చెప్పుకుంటున్నామంటే, ఈ సృష్టి అంతా ఉన్నట్టే కనిపించే ఒక మాయ. మనసు ఒక గ్రామ్‌ఫోన్ రికార్డ్ లాంటిదది. పాతకాలపు గ్రామోఫోన్‌పై ఎల్‌పి, రికార్డ్ ప్లేట్ ఉంచి ముళ్ళు దానిపై ఉంచి ఆన్ చేస్తే ఆ పాట అయిపోయేంత వరకు అలా తిరుగుతూనే ఎలా ఉంటుందో, అలాగే మన మనసులో ఆలోచనలు కూడా పాతవి, కొత్తవి అన్నీ అలా తిరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి ఆలోచనలంటే అవిద్య వల్ల. అజ్ఞానంతో ఉన్నామనుకోండి మనల్ని ఆడిస్తూ ఉంటాయి. అహం వలన, అజ్ఞానం వలన ఇలా చేస్తూ ఉంటాము. ఒక అలవాటుగా టీవీ పెట్టుకుని అందులో చూపించే కల్పితమైన విషయాలను చూస్తూ టైం అంతా వేస్ట్ చేసుకోవాలా? లేకపోతే ఇతర విషయాలపై అంటే ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యము వీటి వైపు మనసు పెట్టుకోవాలా? అది మనమే నిర్ణయించుకోవాలి. అంటే మనసుని మంచి వైపుకి నడిపించాలి. బాహ్యంగా మనవి అనుకున్నవన్నీ అంటే ఏంటి? బాంధవ్యాలు, ఆస్తులు, డబ్బు ఇలాంటివన్నీ కూడా మనవి కాదు అని భావన తెచ్చుకోవాలి. అన్నింటితో అంటి పెట్టుకునే అటాచ్మెంట్ స్వభావాన్ని విడిచిపెట్టాలి. అన్నింటితో విడిపడి ఉండడం అనేది మనసుకు సంబంధించిన విషయమే కానీ శారీరకం కాదు. ప్రేమ, కరుణ, సాత్విక గుణాలతో పరమాత్మగా మారాలి. ప్రతి విషయంలోనూ సాక్షిభావనతో ఉంటేనే చిత్తవృత్తులను ఆపగలుగుతాము. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి. హృదయం ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో ఆ పవిత్రమైన హృదయంలోనే ఆ దేవుడు కొలువే ఉంటాడు. నేడు ఐడియాలతోనే ప్రపంచం నడవబడుతుంది. ఏ ఆలోచనలు చేస్తామో అవే ప్రపంచవ్యాప్తంగా ఆచరణలోకి వస్తాయి. ఆలోచనలకు చాలా ప్రభావం ఉంది. వాటిలో చాలా బలం ఉంది. అవి పనిని చేయగలవు, చికిత్స చేయగలవు. తప్పుడు ఆలోచనల వల్ల అనర్థాలు కూడా జరుగుతాయి. ఉదాహరణకి భూమట్టంలో వేసి ఉన్న ఒక బల్ల మీద నడవమంటే నడవగలుగుతాము. కానీ ఆ బల్లను ఒక 30 అడుగుల ఎత్తున వేసి నడవమంటే పడిపోతామేమో అని భయం మనలో ఆవహించి అలా చేయడానికి వెనకాడతాము. సంకల్ప బలం అంత గొప్పదనమాట. ఒక రకంగా జీవిత గమనానికి సంకల్పం ఉండడం కూడా చాలా మంచిది. సంకల్పం చెడువైపు మొగ్గితే జీవనయానం పతనం దిశగా సాగుతుంది. మనం ఏది ఊహించుకుంటే అది జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకి మన కోపం వచ్చినప్పుడు మన ప్రాణమయ కోశ, మనోమయ కోశాలకు సంబంధించిన మన ఆస్ట్రల్ బాడీ అండ్ మెంటల్ బాడీలో కొంత చెడు జరుగుతుంది. మన ఆస్ట్రల్ బాడీని ప్రతికూలమైన విషయాలతో ఎప్పుడూ నింపకూడదు. ఇంద్రియాలను అంటే కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం, చెవులని చెడువైపు వెళ్లకుండా అడ్డగిస్తూ వాటిని ఎల్లప్పుడూ మన అదుపులో, కట్టుబాటులో ఉంచుకోవాలి. ఇంద్రియాలను అడ్డుకోకుండా, కట్టుబాటు చేయకుండా వాటి మానాన్న వాటిని వదిలేస్తే దుష్ట చేష్టల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవడం అంటే మనస్సుని వశంలో ఉంచుకోవడమే. కాబట్టి మనం మనస్సు అనే పొలంలో ఉద్భవించే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పెరికేస్తూ ఉండాలి. కలుపు మొక్కలను పెరికివేసే విధానాలు ఇవన్నిటిని ఎలా పెరికేస్తాం బయటికి అంటే
ధ్యానము, పూజ, సత్సంగము ఏదైనా సరే దేనివల్ల మంచి జరుగుతుందో ఆ మార్గాన్ని అనుసరించాలి. ఒక నెగిటివ్ ఆలోచనను తుంచివేయడానికి ఒక సానుకూలమైన ఆలోచన దిశగా ప్రయత్నం కొనసాగించాలి. ఉదాహరణకి ఆలోచనలతో మనసు అలసిపోయి ఉన్నప్పుడు ప్రశాంతమైన ఆలోచనను తెచ్చుకోవాలి. ఎవరి పట్లైనా విముఖత ఉన్నప్పుడు ప్రేమ భావన తెచ్చుకోవాలి. దీనివల్ల నీలో ఎన్నో మార్పులు వస్తాయి. మనస్సు పైన, భావావేశాలపైన ఆధిపత్యాన్ని తెచ్చుకోవాలి. మనసు ఎప్పుడు మనతో ఆటలాడుకుంటూ ఉంటుంది కాబట్టి మనసుతో శాంతంగా నిష్పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తూ మంచి చెడుల మధ్య ఉన్న సూక్ష్మ భేదాలను గుర్తించి మసులుకోవాలి. అందుకు మనం ఏంటంటే అది మనసు ఏం చెప్తే అది వినకుండా దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఏది కరెక్టో అనేది ఎరుకుతూ ఉంటూ మనం ముందుకెళ్ళగలగాలి. క్రమ పద్ధతిలో శారీరక కదలికలను చేస్తూ సరైన సాత్వికాహారం తీసుకుంటూ శరీరాన్ని క్రమ పద్ధతికి తీసుకువచ్చి మార్పులు తీసుకురావాలి. మనసును నిర్దేశించుకోవడానికి ప్రాణాయామం అవసరము. ఇంద్రియాలు బయటవైపు ఆకర్షితం అవ్వకుండా ప్రత్యాహారం ఇవ్వాలి. ధారణ వల్ల ఆత్మ పరిశుద్ధం అవుతుంది. ఉన్నతమైన ధ్యానము, సమాధి స్థితిలో ద్వంద్వాలకు అతీతం అవ్వడం జరుగుతుంది. ఆత్మజ్ఞానం కలుగుతుంది. యమ నియమాలు మొదలుకొని సమాధి స్థాయి చేరేంత వరకు యమ నియమములో యమ అంటే మనం ఇతరులతో అంటే బయట ప్రపంచంతో ఎలా ప్రవర్తించాలో చెప్పే నియమాలు. అవి ఏంటంటే ఫస్ట్ అహింస, హింస చేయకపోవడం. మన వల్ల ఎవరు ఎదుటి వాళ్ళు మాటలతో, చేతలతో, ఆలోచనలతో ఎవరు హింసకు గురవ్వకుండా ఉండాలి. మన కోపం తగ్గించుకోవడము, ప్రేమతో వ్యవహరించడము. రెండవది సత్యము. సత్యం అంటే నిజాయితీ. అంటే నిజాయితీ అంటే నిజం మాట్లాడడం మాత్రమే కాదు, మన మాటలు, ఆలోచనలు, ప్రవర్తన అన్నీ ఒకేలా ఉండాలి. మనస వాచా కర్మణ అంటారు కదండి. ఏది ఆలోచిస్తామో అదే చెయ్యాలి, ఏది చేస్తామో అదే మాట్లాడాలి. తర్వాత అస్థేయము అంటే దొంగతనం చేయకపోవడం. ఇతరుల వస్తువులే కాదు, మనం అనుకుంటాం దొంగతనం అంటే ఏ వస్తువులు తీసేసుకోవడం ఇలా అనుకుంటాం. వస్తువులే కాదంటండి, వాళ్ళ టైము. వెళ్ళి చూడండి, పక్కన వాళ్ళతో పిచ్చావాటి కబుర్లు చెప్తారు. వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసేసి వచ్చేస్తారు చూడండి. వాళ్ళ సమయము, శాంతి, భావోద్వేగాలు వీటిని దోచుకోకూడదు. తర్వాతది బ్రహ్మచర్యము అంటే శక్తి సంరక్షణ. అంటే మన శక్తిని వృధా చేసుకోకుండా దివ్య దిశగా మళ్లించడము. మన ఎనర్జీ తీసుకుంటున్నాం ధ్యానం ద్వారా, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పనికిరాని మాటలు విన్నామనుకోండి, లేకపోతే పనికిరాని విషయాలు చూస్తూ ఉన్నామనుకోండి, దానివల్ల మన ఎనర్జీ పాస్ అయిపోతాము. అందుకని పనికిరాని విషయాల మీద ధ్యాస పెట్టకుండా మనము ఆ ధ్యేయం మీద దృష్టి. ధ్యేయం అంటే ఏంటండి, మనం ఆత్మపరంగా ఎదగడమే మన అసలైన ధ్యేయము. అంటే ఆత్మపరంగా ఎదగాలంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఇవి మాత్రమే చేస్తూ ఉండాలి. తర్వాత అపరిగ్రహ అంటే ఆశలు తగ్గించుకోవడము. అవసరం లేని కోరికలు, తాపత్రయాలతో ఉంటారు కదండి, అవన్నీ విడిచిపెట్టుకోవడము. ఏదుంటే దాంతో తృప్తిగా ఉండగలగడము. అవి యమ అండి. నియమాలంటే ఏంటంటే మన లోపల శుద్ధి. మన మనస్సు, భావాలు, జీవన శైలి ఇవన్నిటిని పవిత్రం చేసుకోవడానికి. ఈ బుక్ అంతా చెప్పేది కూడా ఇదే కదండి. మన భావాలు ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి అని. దీంట్లో నియమాల్లో ఫస్ట్ది శౌచము. అంటే అది శరీర మనశుద్ధి. అంటే బయట శుభ్రత, భోజనం శుద్ధి, లోపల ఆలోచనల శుద్ధి. అన్నిటినీ శుద్ధి చేసుకోవాలి. సంతోషము రెండవది. తృప్తి ఉన్నదాంతో ఆనందము. సంతోషం అంటే ఏంటి, ఏది ఉంటే దాంతో ఆనందంగా తృప్తిగా ఉండగలగడము. పక్కన వాళ్ళతో పోలికలు లేకుండా, అసంతృప్తి ఇలాంటివి ఏమీ లేకుండా, వాటన్నింటినీ అసంతృప్తితో లేకుండా ఉండాలి. పక్కన వాళ్ళతో పోల్చుకోకుండా ఉండగలగాలి. మూడవది తపస్సు. అంటే క్రమశిక్షణ. శరీరము, మనస్సు, ఇంద్రియాలు వీటన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. వీటికి ధ్యానము, వ్యాయామము, ఆచరణం చేస్తూ ఉండాలి వీటికి. తర్వాత స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే గ్రంథాలు చదవడము, మన ఆలోచనని. అంటే స్వాధ్యాయం అంటే ఒక పక్కన బుక్స్ అన్ని చదువుకుంటూ బుక్స్లో నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఇంకొకటి మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఎలా ఉంది, నేను ఎలాంటి భావాలతో ఉన్నాను, సాక్షిలా ఉండండి, విడిపడి ఉండండి అని చెప్తున్నారు కదా, ఎలా ఉన్నాను అనేది గమనించుకోవడము. నేనెవరో అనే ప్రశ్న వేసుకుంటూ ప్రతి నిమిషము నేను ఈ రోజు ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉన్నాను, మార్పు వచ్చిందా, జ్ఞానాన్ని తీసుకుంటున్నానా లేదా అని ఎరుకుతో ప్రతి నిమిషము మనల్ని మనం గమనించుకోవడము. ఐదవది ఈశ్వర ఫణిదానము. అంటే ఏదైనా సరే భగవద్ అర్పణము. అంటే ఫలితం కోసం ఆశించకుండా ఏ పని చేసినా సరే మన కర్మ అంతా భగవంతుడిదే అని నిష్కామ కర్మ చేస్తూ ఉండాలి. అంటే భగవంతుడు విశ్వాసంతో ఉంటూ, సమర్పణ భావంతో ఉంటూ, వినయంతో ఉండాలి. ఇవి యమ నియమాలు పాటించుకుంటూ ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము చేసేసరికి చివరికి మనం సమాధి స్థాయికి చేరుకుంటాము. ఆ చేరుకునేసరికి మనకి ప్రశాంతత, పరమానందము వస్తాయి. రాగము, ద్వేషము, స్వార్థపరత్వము, కోరికలు, మోస ప్రవృత్తి ఇవన్నీ అహంకారము, అవిద్య వల్ల మనసు నుంచే పుడతాయి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి మనసులో. ఎల్లప్పుడూ 100% తెరిచిన మనసుతో ఉండాలి. మనసు అంటేనే మాయ కాబట్టి దానికి బానిస కావద్దు. డబ్బు సంపాదన ఎక్కువగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళ బాగోగుల కోసం వాటిని కొంచెం ఖర్చు చేయాలి. ప్రేమ, కరుణ, దయ ఈ గుణాలనే ఎక్కువగా పెంపొందించుకోవాలి. స్వార్థము, దురాశ, పదవీ వ్యామోహము ఇవన్నీ హృదయాన్ని కలుషితం చేస్తాయి. మనసును అందుకని ఎప్పుడు ఖాళీగా ఉంచొద్దు. దాన్ని ఎప్పుడు ఏదో ఒక మంచి కార్యక్రమంలో పెడుతూ ఉండాలి.
మనస్సు పనిలో పడితే ఇది ఇతరత్ర ఆలోచనలు కోరికల వైపు వెళ్ళదు. అందుకని మనసుని కంట్రోల్లోకి తెచ్చుకోకపోతే అది కోరికల వైపే పరిగెడుతూ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు. ఆ భావనతో ఇతరులకు సేవ చేస్తూ ఉండాలి. దురలవాట్లకు లోను కాకూడదు. రాగము, ద్వేషం, అహము, కోరికలను ఏ మాత్రం మనసులోకి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. అది ఒక సమయంలో ఒకే విషయం పైన పనిచేస్తూ ఉంటుంది. ప్రతి క్షణము వస్తువు మారాలి. మనసుపై గతం తాలూకా ప్రభావం చాలా ఉంటుంది. అందుకని మనకు సంస్కారాలు, వాసనలు అంటే అవి వాటి ప్రభావమే మనసు మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రమిదలో నూనె ఉన్నంతసేపు ఒత్తి వెలుగుతూ నూనె ఎప్పుడు ఖాళీ అయిపోతే అప్పుడు దీపం మారిపోతుంది కదా. అలాగే మన మనసు ఉన్నంత వరకు కోరికలు, వ్యామోహాలు పుడుతూనే ఉంటాయంటండి మనకి. అందుకే మనసుని ఎప్పుడైతే తీసేస్తామో, ఎప్పుడైతే శుద్ధి చేస్తామో అప్పుడే అవన్నీ ఆగిపోతాయి. నేను చేసుకున్న సంస్కారాల వల్ల ఒకరికి తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా, పిల్లలుగా, పక్కింటి వారిగా, ధనవంతుడిగా, భేదవాడిగా ఉండడం అనేది అంతా ఊహాలోకమే. కర్మలు తొలగిపోయినప్పుడు పాత పాత్రల అదృశ్యమే, కొత్త పాత్రలు పుడుతూ ఉంటాయి. సంస్కారాలన్నీ సమసిపోనంత వరకు ఈ విష్ణుమయ జరుగుతూనే ఉంటుంది. అంటే మన లోపల ఇవన్నీ ఎప్పుడైతే రాగము, ద్వేషం ఇవన్నీ ఎప్పుడైతే పెట్టుకుంటామో అవే మళ్ళీ జన్మలుగా కారణమవుతాయండి. ఈ జీవిత సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అహంకారం ఉండదు. కానీ మనం ఏంటంటే మనల్ని ఎవరిని తిట్టినా వాళ్ళని పట్టుకుని ఇంక అదే జీవితంలాగా వాళ్ళనే తలుచుకుంటూ తిట్టుకుంటా ఉంటాము. అలాగే ఇష్టం ఉన్న వాళ్ళని కూడా వీళ్ళే నా లోకం అనుకుంటూ ఉంటాము. అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. ఈ జీవితం అనే డ్రామాను ఆడడానికి వచ్చాం మనం. ఆ డ్రామా అయిపోతే ఈ పాత్రలో మనము వేరు. ఈ జీవిత సత్యాన్ని తెలుసుకుంటే అహంకారం ఉండదు, భావోద్వేగాలు ఉండవు, అనవసరపు ఆలోచనలు రావు. సంపూర్ణ వ్యక్తిత్వంతో ఆరోగ్యవంతంగా జీవించడం సాధ్యమవుతుంది. అక్కడితో ఆ చాప్టర్ అయిపోయిందండి. తర్వాత చాప్టర్ అండి, మీ చుట్టూ ఉన్న బురద అంటుకోకుండా జాగ్రత్త పడండి. మన చుట్టూ ఉన్న చెడును అంటుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. దీనికి ధ్యానము, ధ్యానేతర పద్ధతులు కానీ వాడుకోవాలి. అయితే ధ్యానం కానీ ప్రార్థన కానీ రోజంతా అదే పనిగా చేయలేం కాబట్టి కాసేపు ఆసనాలు, కాసేపు ప్రాణాయామము, కాసేపు ధ్యానము, కాసేపు నామజపము ఇలా చేస్తూ మనసుని చెడు వైపు వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ అదుపులో ఉంచుకోవాలి. మన చుట్టూ ఉన్న బురదను అంటుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రతి పనిలోనూ లీనమై చేస్తూ ఉండాలి. అంటే ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాసతో, అదే ధ్యానం అని చెప్తారు. రోజు 1 గంట మౌనం పాటించాలి. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా కూర్చోవడమే కాదు. పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మౌనంలో ఉండాలి. అంటే బయటికేమో మాట్లాడకపోవడం కాదు, మన లోపల కూడా ఇలాంటి ఆలోచనలు లేకుండా ఉండగలగాలి. వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలి. ఇవన్నీ మనలో నెగిటివిటీ రాకుండా కాపాడుకోవడానికి సాధన చేస్తూ ఉండాలి. నెగిటివిటీ వస్తే అది మనస్సుని, హృదయాన్ని కలుషితం చేసి చెడు కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తుంది. చెడు ఆలోచన మనలో కలుషితాన్ని తీసుకొచ్చి మనల్ని కుదిపేసి అలజడిని తీసుకొస్తుంది. మంచి విషయాల వైపు మనసును కేంద్రీకృతం చేయాలి. మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ ఉండాలి. సత్సంగంలో పాల్గొంటూ ఉండాలి. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనలో ఉండే కోరిక, ప్రాపంచిక వ్యామోహాలు తగ్గుతాయి. మనస్సును ఎల్లప్పుడూ చెడు విషయాల వైపు మళ్ళకుండా కనిపెడుతూ, కంట్రోల్ చేస్తూ దాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడూ ఎలర్ట్గా, ఎరుకుతో ఉండాలి. ఆ ఆలోచన అంటేనే కోరిక. మనసే ఆలోచనల నిలయం కాబట్టి సాధ్యమైనంత వరకు పాజిటివ్ ఆలోచనల వైపు మనసు మళ్లించాలి. మనిషి అంటేనే మనస్సు, ఇంద్రియాలు, అహము ఇవన్నీ ఉన్నందువల్ల తానెవరో తనకు తెలియని అవిద్యలో ఉంటూ పదవి, హోదా, డబ్బు, ఆస్తుల వైపు పరుగులు పెడుతూ నిజతత్వాన్ని కోల్పోతున్నాడు. అవిద్య వల్లనే అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా చూసుకోవడానికి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార చేస్తూ ఉండాలి. ఆసనాలు శరీరంలో ఒక క్రమ పద్ధతిలో కదలికలను తీసుకొస్తాయి. ప్రాణాయామ సాధన మనసుని కంట్రోల్ చేస్తుంది. ఇంద్రియాలను బయట వ్యామోహాలకు తలగ్గకుండా అంతర్ముఖం చేయడానికి ప్రత్యాహారం పనికొస్తుంది. ధారణ చేస్తూ మనస్సుని అటు ఇటు వెళ్ళనివ్వకుండా ఏకాగ్రతతో నిశ్చల స్థితికి తెచ్చుకోవాలి. ఏకాగ్ర చిత్తంతో ధారణలో ఎక్కువసేపు ఉండడమే ధ్యానము. విడవకుండా ఏకదాటిగా ధ్యానం చేయడమే సమాధి స్థితి. మనస్సుని నియంత్రించి ప్రశాంతతను తెచ్చుకోవడానికి అప్పుడప్పుడు దేవాలయాలకి, చర్చిలకి, గురుద్వారాల లాంటి పవిత్రమైన స్థలాలకు వెళ్తూ ఉండాలి. ఇతరులకు సేవ చేయడమే నారాయణ సేవగా భావించి సేవలు చేస్తూ ఉండాలి. దీనివల్ల క్రమంగా మనసులో పవిత్ర భావాలు కలుగుతాయి. మనస్సుని చెడు వైపు, వ్యామోహాల వైపు వెళ్ళనివ్వకుండా ఏ పద్ధతిని వదలకుండా ఏదో ఒక కర్మలో కేంద్రీకృతం చేయాలి. ఖాళీగా ఉండే మనసు దెయ్యాల కార్ఖానా. అంటే ఏదో ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అందుకని మనసు ఎప్పుడు బిజీగా ఉంచాలి. సంపూర్ణత్వం రానంత వరకు ఏదో ఒక సందర్భంలో వక్ర మార్గాల వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పూర్తి జ్ఞానం తెలుసుకున్నంత వరకు వెంటనే మనం తొందరగా మనసుకు లొంగిపోతాము. ఎప్పుడైతే జ్ఞానంతో ఉండగలుగుతామో అప్పుడు ఆ జ్ఞానంతో ఎరుగుతూ ఉండగలుగుతాము. అందుకని సంపూర్ణత్వాన్ని పొంది ముందుకు సాగాలి. అప్పుడే ప్రతి విషయంలోనూ మనం సరైన మార్గంలో వెళ్ళగలుగుతాము. ధ్యానం ముక్తిని ప్రసాదిస్తుంది, రాగద్వేషాల నుంచి విముక్తిని ఇస్తుంది. తర్వాత చాప్టర్ అంటే సానుకూల భావాలు స్వాంతన కలిగిస్తాయి. ఒక ఆలోచన మనలో మార్పును తీసుకొస్తుంది. గుడ్డి నమ్మకం ఉండడం ముఖ్యము.
అనుకున్నది తప్పకుండా జరుగుతుందని నమ్మకంతోనే చేయాలి. ఇప్పుడు మనం చూడండి, ధ్యానం చేస్తే నీలో ఉన్న అనారోగ్యాలు కూడా పోగొట్టుకోగలుగుతామని చెప్పామనుకోండి. కొంతమంది నిజంగా చాలా బలంగా నమ్మి చేసినప్పుడు క్యాన్సర్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ధ్యానంతో. ఆ నమ్మకం, గుడ్డి నమ్మకం ఉండాలి దేన్నైనా సాధన చేసేటప్పుడు. కొంతమందికి ఒక నమ్మకం ఉంటుందండి, నేను ఆ గుడికి వెళ్తే నాకు ఇలా మంచి జరుగుతుంది, పలానా పని అయిపోతుంది అనుకున్నారనుకోండి, నిజంగా ఆ పని అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ గుడికి వెళ్ళడం వల్ల లేకపోతే ప్రదక్షిణ చేయడం వల్ల అవలేదు అది. ఆ లోపల ఉన్న నమ్మకం వల్ల అయింది. అంటే సందేహంతో చేశారనుకోండి ఫలితం రాదు. ఎప్పుడైతే అంత గట్టిగా నమ్మకం పెట్టుకుంటారో ఏదైనా జరుగుతుంది. అందుకని అలా గుడ్డి నమ్మకం పెట్టుకుని ఉంటే ఎన్నో రకాల వ్యాధులు కూడా నయమవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నమ్మకమే అన్నీ చేస్తుంది. ఫెయిత్ హీల్స్ అన్నారు యేసుక్రీస్తు. యద్భావం తద్భవతి అని ఉపనిషత్తుల్లో చెప్పబడింది. షోలే అనే హిందీ సినిమాలో గబ్బర్ సింగ్ పాత్రధారి ఒక సందర్భంలో ఇలా అంటాడు, జో డర్ గయా ఓ మర్ అంతే. గయా అంటాడు. ఆ! అంటే ఎవరైతే భయపడుతూ ఉంటారో వాళ్ళు చనిపోతారని. అంటే ఆలోచనల ప్రభావం అలా ఉంటుంది. ప్రతికూల భావనలు అలజడిని సృష్టించినట్లే సానుకూల భావనలకు మనస్సుకు స్వాంతన కలిగించి శారీరక ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తాయి. అంటే నెగిటివ్ ఆలోచనలేమో అలజడిగా ఉంటాయి మన మనసు అంతా. అలాగే పాజిటివ్గా ఉన్నామనుకోండి, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అది చాలా హెల్దీగా ఉంటాం అప్పుడు. ఈ భావనతో ప్రార్థనలు చేస్తూ ఉంటే మనలో ఎన్నో మార్పులు జరుగుతాయి. విజ్ఞానంలో తారాస్థాయిలో ఉన్న, ఉద్యోగంలో పెద్ద హోదాలో ఉన్న, అందచందాలలో ఎన్నదగిన వారిగా ఉన్న, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్న, అత్యంత శక్తి సంపన్నులైన ధనవంతులైనా కూడా అహంకారాన్ని మాత్రం ఏ కోసాన లోపలికి రానివ్వకూడదు. అంటే ఇవన్నీ ఉన్నాయనుకోండి, సాధారణంగా ఏంటంటే అహంకారంతో ఉంటారు. నాకు అందం ఉంది, లేకపోతే నాకు ఉద్యోగం ఉంది, నాకు మంచి పదవి ఉంది, ఇలాగా అహంకారంతో ఉండడమే మనం చేసే తప్పుల్లోకెల్లా అతిపెద్ద తప్పు. ఒక్క అహంకారం మీలో చోటు చేసుకుంటే మీలోని అత్యున్నతమైన సద్గుణాలన్నీ మాయమైపోతాయి. అంటే అహంకారంతో ఉంటే చూడండి, రావణాసురుడు అంతటి వాడు, ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆ శివుడిని కూడా ప్రత్యక్షం చేసుకునే అంత శక్తి, తపశక్తి ఉంది ఆయనకి. అయినా సరే ఆ అహంకారంతోనే ఆయన అన్ని పోగొట్టుకున్నారు ఆయన. అందుకనే అహంకారం మన సద్గుణాలన్నీ మాయం చేసేస్తుంది అది. అందుకే అహంకారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దరిదాపులకి రానివ్వద్దు. ఓర్పును పెంచుకుంటూ పేదవాళ్లకు, జబ్బుతో ఉన్న వాళ్ళకి, వృద్ధులకు సహాయము సేవలు చేస్తూ మంచి లక్షణాలను అలవర్చుకోవాలి. ఇవన్నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నేనేమీ చేయట్లేదు, నేను నిమిత్త మాత్రుని మాత్రమే, నేను ఒక ఆత్మను, దేవుడే నా చేత అన్నీ చేస్తున్నాడు అనే భావంతో ఉన్నప్పుడే ఆ చేసే కర్మ నిష్కామ కర్మ అవుతుంది. అంటే అహంకారం ఎప్పుడు వస్తుంది? నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుందంటే అహంకారం వస్తుంది. ఎప్పుడైతే నా చేతుల్లో ఏముంది, అంతా ఆయనే చేస్తున్నాడని ఆ దేవుడి మీద అనుకున్నప్పుడు, నిష్కామ కర్మ చేసినప్పుడు ఈ అహంకారానికి దూరంగా ఉండగలుగుతాము. నేను అకర్త, అభోక్త, ఆత్మ, సాధ్యమైనంత వరకు ఈ భావంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు గర్వము, అహంకారము మన దగ్గరికి రావు. మనసు అంటేనే అభిప్రాయాలు, ఆలోచనల నిలయం. కాబట్టి మనసును ఇతర ఆలోచనలు తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, ఇతర ఆలోచనలు తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, కల్మషాలను చేరనివ్వకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. మైండ్ రాకుండా ఉండడానికి ఏదో ఒక పనిలో 100% నిమగ్నమై ఉండాలి. మనసు ప్రతి క్షణము ఒక కొత్త పని కావాలనుకుంటుంది. ఈ మైండ్కి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, అది ఎప్పుడూ ఖాళీగా ఉండదు. రెండవది, ఒక సమయంలో అది ఒక పనిలోనే ఉంటుంది. మూడవది, మరుక్షణంలో వేరే పని కావాలంటుంది. కాబట్టి మనసుపై ఆధిపత్యం తెచ్చుకోవడం అతి ముఖ్యమైన అంశము. ప్రతి క్షణము మనసులో వచ్చే ఆలోచనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నెగిటివ్ వైపుకి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇతరులకు సేవ చేయడంలో నిమగ్నం అవుతూ ఉండాలి. ఇతరులకు సేవ చేయడమే దేవుడికి సేవ చేస్తున్నట్లుగా భావించాలి. జీవితంలో మన లక్ష్యం మౌనంగా ఉంటూ సంస్కారాలు, వాసనలు తొలగించుకోవడమే. ఇవన్నీ తొలగించుకోవడమే కదండి మనం ఇక్కడ చేసే. ఏంటి మనం ఆ మోక్ష మార్గం అంటే ఏంటి? లోపలి సంస్కారాల రూపంలో లోపల నిలిపేసుకున్నవన్నిటినీ బయటికి తోలేయడమే మనం చేయాల్సింది. అదే ఆ వాసనలన్నింటినీ తొలగించుకోవడమే. అందుకోసమే నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. కర్మ చేయకుండా ఉండకూడదు. చెడు ఆలోచనలకు అస్సలు తావివ్వకూడదు. ఇతరులపై చెడుగా సంభాషించకూడదు. స్వయం పురోభివృద్ధికి మాత్రమే పాటుపడాలి. పవర్ని తీసుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. పవర్ వల్ల మీలోని కరుణ, దైవత్వము ఇవన్నీ తగ్గిపోతాయి. ఇంద్రియాలలో ఏదైనా ఆలోచన వచ్చిందంటే దానికి మూలం మనలో దాక్కున్న సంస్కారాలు, వాసనలే. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, రావని అనుకోవద్దు. ప్రారంధ కర్మలను, సంచిత కర్మలు అన్ని సంచిలో వేసుకుని వచ్చాం కదా. ఎంతో పెద్ద పెద్ద సాధకులకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి, నెగిటివ్ ఆలోచనలు. అలా ఆలోచనలు అంటే కోపము, ద్వేషము లాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు ధ్యానంతో మనసుని అదుపులోకి తెచ్చుకోవాలి. నా హృదయాన్ని, ఆత్మని శుద్ధి చేసుకోవడానికి నేను సంకల్పం చేసుకున్నాను, దానిపై కర్మను ప్రారంభిస్తాను అని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. మనలో దయ, కరుణ, ఓర్పు, మర్యాద, మన్నన ఇవన్నీ పెంచుకోవాలి. దేవుడిచ్చిన ఈ శరీరంతో నిష్కామ కర్మ చేస్తూ ఇతరులకు సాయపడుతూ ఉండాలి. ఆత్మ శోధనకు పనిచేస్తూ ఉండాలి. కోరికలు తగ్గిపోయి దైవ కృప పెరగాలి. అప్పుడే ధ్యానం యొక్క ఫలితం చేకూరుతుంది. ఆలోచనలు, అవి మంచివైనా చెడ్డవైనా, అన్ని కోణాల్లోంచి మనలో ప్రవేశించే అవకాశం ఉంది. ఎవరో ప్రేరేపించినప్పుడు చెడువైపు వెళ్లకుండా మెలకువతో ఉండాలి.
చెడు సాంగత్యంలో ఉండడం వల్ల అచేతన స్థితి కలిగి ఎంతటి తప్పు చేయడానికైనా వెనకాడని పరిస్థితి వస్తుంది. అందుకని ఎటు వస్తుందో తెలియదండి, మన మనసు ఎటువైపు మనల్ని ప్రేరేపిస్తుందో తెలియదు. అందుకని ఎప్పుడైనా చెడు సాంగత్యంలో ఉన్నామనుకోండి, వాళ్ళు చెప్పే మాటలకి మనసు ఆటోమేటిక్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని సజ్జన సాంగత్యం అనేది ఎంతో ఇంపార్టెంట్. సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎరుగుతూ ఉండగలుగుతాము, సరైన మార్గంలో వెళ్ళగలుగుతాము. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విషపూరితమైన ఆలోచనలకు తావివ్వకూడదు. దేవుడా నాతో మంచి పనులే చేయించు అని ప్రార్థిస్తూ ఉండాలి. అహంకారం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు చేతనతో ఉండాలి. ఊహ వల్లే ఒక నెగిటివ్ భావన వస్తుంది కాబట్టి దాన్ని మరొక ఊహతోనే ఆలోచనతోనే తీసేయాలి. అంటే ఒక ఆలోచనే కదండి ఏదైనా, అందుకని ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో వెంటనే వేరే ఆలోచన, పాజిటివ్ ఆలోచనతో దాన్ని తీసేయాలి. వ్యాధి అనేది ఆది నుంచి వచ్చింది కాబట్టి వ్యాధి మూలం కూడా ఆలోచనలోనే ఉంది. అంటే వ్యాధి యొక్క మూలం రాగము ద్వేషము నుంచి వచ్చిందే. ధ్యానం ద్వారా వైరాగ్య స్థితిని అలవర్చుకున్నప్పుడు రాగము ద్వేషము తగ్గిపోతాయి. అవిద్య నుంచి అస్మిత, అస్మిత నుంచి రాగము ద్వేషము వస్తాయి. రాగద్వేషాల నుంచి కోరిక పుడుతుంది. కోరిక ఉండడం వల్ల శరీరంపై వ్యామోహం ఉంటుంది. శరీరం ఉండడం వల్ల నొప్పి అంటే దుఃఖం కలుగుతుంది. నొప్పి వల్ల శరీరానికి జబ్బు దుర్వాసన ఉంటుంది. ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయంటే మనం ఎవరో మనకు తెలియని అవిద్య వల్లే. కోపము భయము రాగద్వేషాల వల్లే వస్తాయి. రాగం వల్ల భయము, ద్వేషం వల్ల కోపము వస్తాయి. ఆనందం వల్ల ఇష్టం, నొప్పి వల్ల విముఖత వస్తాయి. రాగద్వేషాలు రెండూ కూడా మోహం వల్లే వస్తాయి. ఒక చోట ఇది ఉండాలి అనే భావం, మరొక చోట ఇది ఉండకూడదు అనే భావం. అంటే మనకి ఇష్టం అనుకోండి, ఇది నాకు కావాలి, ఇది ఉండాలి అనుకుంటాము. ఇష్టం లేదనుకోండి, ఇది ఉండకూడదు అనుకుంటాము. ఈ రెండు కూడా అశాశ్వతమైన వాటితో అంటి పెట్టుకుని ఉండడం వల్లే వస్తాయి. ఈ రాగద్వేషాల వలయంలో ఒక ఆట బొమ్మలో అయిపోయాడు మనిషి. భౌతికంగా ఏమీ లేని ఒక ఊహతో, మోహంతో, మాయతో ఆడించబడుతున్నాడు. చూడండి, ఒక మాయ మనల్ని ఆడించేస్తూ ఉంది. అందుకని ప్రతి నిమిషం ఎరుగుతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడే ఆ మాయ వలలో చిక్కుకోకుండా ఉండగలుగుతాము. భయాలన్నీ ఊహాజనితాలే, అంతా బాగుంది, ఆల్ ఈజ్ వెల్ అనే భావన తెచ్చుకుంటే అంతా సవ్యంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనస్సుకి స్వాంతన చెప్పుకుంటూ నమ్మకాన్ని తెచ్చుకుంటూ ఉండాలి. నీలోనే దేవుడు ఉన్నప్పుడు, నువ్వే దైవము అని అనుకుంటున్నప్పుడు నీకు భయం ఎందుకుంటుంది? బాధ్యత తీసుకోకపోతే భయము, సమస్యలు వస్తాయనుకుంటే భయము, ఇలా భయం అంతా ఊహల్లోనే ఉంది. ప్రణవ ధ్యానం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసం చేకూరుతుంది. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం చేకూరుతుంది. నేను శరీరాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను ఒక ఆత్మని అనే భావాన్ని తెచ్చుకుంటే ఏ భయాలు ఆందోళనలు కలగవు. ఆహార నియమాన్ని పాటించి, అంటే ఉప్పు కారాలు ఎక్కువగా తినకుండా, జంక్ ఫుడ్ తినకుండా సాత్విక ఆహారమే, పాలు పళ్ళు ఆకుకూరలు నట్స్ ఇవే తీసుకుంటూ కోపము ద్వేషము లాంటి ఉద్వేగాలను నియంత్రించడం సులభం అవుతుంది. ఎవరో ఏదో మాట అన్నారని వెంటనే ప్రతిచర్యను ప్రదర్శించకుండా ఆయన ఒక ఆత్మే, నేను ఒక ఆత్మే అయినప్పుడు నాకు కోపం ఎందుకు రావాలి అనే విచక్షణ కలిగితే ప్రేమతత్వం మొదలవుతుంది. తల వేడెక్కినప్పుడు చల్లటి నీటిని తాగితే శాంతం వస్తుంది. ఓరిమి తగ్గినప్పుడే కోపం వస్తూ ఉంటుంది. ద్వేషభావం కలిగినప్పుడు లోపల క్షమాగుణాన్ని తెచ్చుకోవాలి, కరుణను తెచ్చుకోవాలి. ప్రేమ, క్షమాగుణము, దయ, కరుణలను పెంపొందించుకోవాలి. పెద్ద హోదా, పెద్ద పదవి, ఉన్నతాధికారం, ఎక్కువ జ్ఞానం ఇవన్నీ మనలో గర్వాన్ని పెంచుతాయి. ఆలోచనను ఎప్పుడూ గమనించుకుంటూ చెడు మార్గం వైపు వెళ్ళనివ్వకుండా మంచి వైపు సాగిస్తూ ఉండాలి. అన్నీ వదిలేసి ఎక్కడికో అడవుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. అడవుల్లో చెట్లు చేమలు పక్షులతో ఉంటున్నప్పుడు అహంకారం రావడానికి ఆస్కారమే ఉండదు. నీలో అహంకార భావాన్ని తెలుసుకోవడానికి నువ్వు సమాజంలోనే ఉండాలి. అలా ఉంటూనే అహంకారాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఎవరు లేని దగ్గరికి వెళ్ళి నాకు అహంకారం లేదనుకుంటే తెలియదు కదండి. అదే ఒక సన్యాసి, అబ్బా చాలా సంవత్సరాలు అంటండి అంతా వదిలేసి సన్యాసం తీసుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. నేను అన్నిటినీ జయించేసాను అనుకుని ఒక రోజు ఊర్లో వాళ్ళు గుడి ఓపెనింగ్ కి పిలుస్తారు. పిలిచినప్పుడు అనుకోకుండా ఇతని కాలు ఒక అబ్బాయికి తొక్కుతాడు. తొక్కేసరికి వెంటనే తాచుపాములా బుస్సును లేస్తాడు. సారీ సారీ అని చెప్తున్నా సరే నన్ను దొక్కుతావా అని బాగా కోప్పడతాడు. తర్వాత ఒక్క నిమిషం ఎరుకుతో, ఎందుకంటే చాలా రోజులు తపస్సు చేస్తాడు కదా, ఎరుకు ఉంటుంది. అప్పుడు ఎరుకుతో ఏంటి ఇన్ని రోజులు నేను ఇంత తపస్సు చేశాను, నేను అన్నింటినీ జయించాను అనుకున్నాను, ఈ అహంకారాన్ని జయించలేకపోయినా అని అప్పుడు అర్థమవుతుంది. అర్థమయ్యి అంటే మనం ఏంటంటే ఇవన్నీ జయించాలంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరు లేని దగ్గరికి వెళ్తే అక్కడ జయించడం కాదు, అందరిలోనూ ఉంటూనే ఇవన్నింటినీ జయించగలగాలి. మనస వాచా కర్మణ అన్ని విషయాల్లోనూ 100% ఉండాలి. గర్వాన్ని రానియకుండా అసూయ వచ్చినప్పుడు నేను అందరిలోనూ ఉన్నాను అనే భావనను తెచ్చుకుని దృక్పథాన్ని మార్చుకోవాలి. అందరము దేవుడికి చెందిన వారమే అనే భావనతో ఉన్నప్పుడు ఈర్ష్య అసూయలు కలగవు. ఇతరుల సమస్యలను ఓర్పుతో పరిష్కరించాలి, అసూయ ద్వేషాలతో కాదు. ధ్యానం ద్వారా మనసుని నిశ్చల స్థితికి తీసుకువచ్చి సానుకూల భావాలను పెంచుకుంటూ ఆనందము ఆరోగ్యాలను పెంపొందించుకోవాలి. మనోవ్యాధులు అంటే సైకోసొమాటిక్ డిసీజెస్ అన్ని మైండ్ వల్లే వస్తాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనస్సును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. కోపము, రాగము, వ్యామోహము, చిరాకు వీటన్నింటికి దూరంగా ఉండాలి. మనస్సు గాలి లాంటిది, నీటిలోని చేప లాంటిది. అది ఒక మత్తు పానీయం తాగిన కోతు లాంటిది, ఒక చోట స్థిరంగా ఉండదు. క్రితం జన్మ చివరిలో వచ్చే ఆలోచనలు అనుసరించే మరో జన్మ ఉంటుంది.
గత జన్మలోని ఆఖరి ఆలోచనకు సంబంధించిన నమ్మకాలు, అభిప్రాయాలు, ముద్రలు, కోరికలు అన్ని సబ్కాన్షియస్ మైండ్లో దాక్కుని మరుజన్మ ఎత్తడానికి కారణాలు అవుతాయి. అంటే ఇవన్నీ ఏంటి దాక్కోవడం సంస్కారాలు అంటే ఇవే, ఈ రాగము, ద్వేషము, కోపము ఇవన్నీ ఉంటాయి కదండి. ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఏదైతే మన అలవాట్లు ఉన్నాయో మనకి అవన్నీ కూడా సంస్కారాల రూపంలో లోపల దాక్కుంటాయి. అవే మనకి తర్వాత జన్మకి కారణమవుతున్నాయి. మైండ్ ఒక దురద లాంటిది. దురద ఉందని గోకడం మొదలు పెడితే అది ఇంకా తీవ్రమవుతుంది. మనసులో కోరికలు ఉన్నప్పుడు ఆత్మ కనిపించదు. మనం ఇప్పుడు కలికాలంలో మనుగడ సాగిస్తూ ఉన్నాం కాబట్టి మనస్సు పెడిదారి పట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనసుని కంట్రోల్లో ఎక్కువ శ్రద్ధను పాటిస్తూ ఉండాలి. దాన్ని నియంత్రించడంలో ఎక్కువ శ్రద్ధను పాటిస్తూ ఉండాలి. మనస్సును నియంత్రించి మనోవ్యాధుల బారి నుంచి బయటపడాలి. ఏదైనా నువ్వు చేయగలను అని నమ్మితే చేయగలవు, చేయలేను అనుకుంటే చేయలేవు. నమ్మకంలోని నాణ్యతే నీకు నాణ్యమైన జీవితాన్ని ఇస్తుంది. అంటే ఏదైతే బలంగా నమ్ముతామో ఖచ్చితంగా చేయగలుగుతాము. అందుకని ఆ నమ్మకాన్ని ఎంత గట్టిగా నమ్ముతామో అంత స్ట్రాంగ్గా మనం మనం అనుకున్నది జరుగుతుంది. తర్వాత చాప్టర్ అండి, చిత్తశుద్ధే అసలైన ఆరోగ్య లక్షణము. మనసులో దాగి ఉన్న కోరికల వలన, హృదయంలో దాగి ఉన్న మలినాల వలన, అలవాటు పడిన ఇంద్రియాల పరుగుల వలన అశాంతి, అభద్రత, అనిశ్చితి పెరుగుతూనే ఉంటాయి. మనలో పేరుకుపోయి ఉన్న సంస్కారాల వల్ల మాయలో చిక్కుకుంటూ ఎలా ప్రయాణం సాగిస్తున్నామో తెలియకుండా ఉన్నాము. ఎవరి మనసును వారు పరిశుద్ధం చేయనంత వరకు, చిత్తశుద్ధి జరగనంత వరకు, నాడీ మండలం పరిశుద్ధం అవనంత వరకు అనారోగ్య లక్షణాలు ఆగవు. మాయా మోహం వల్లే ఇలాంటి అహంకారం మనలో తిష్టవేసి మిగతా అవలక్షణాలకు ప్రవేశ ద్వారం అవుతున్నాయి. మనసులో క్లేశాలు నిరోధించలేకపోతే మనస్తాపం తప్పదు. ఎన్నో రకాల మానసిక ఆధ్యాత్మిక సాధనలు, ఆటో సజెషన్స్ అంటే ఎఫర్మేషన్స్, యోగా పద్ధతులు అవలంబిస్తేనే మనలో చాలా మార్పులు వస్తాయి. ఎవరైతే తమ దినచర్యలైన నడక, మాట, రాత, శ్వాస, చూపు, వినికిడి, స్పర్శ, తినడం ఇలాంటివన్నీ కూడా దైవానికి సమర్పించిన ప్రార్థనలా భావిస్తారో వారిలో ప్రేమ, కరుణ, జాలి, ప్రశాంతత, ఆనందము, స్వచ్ఛత, ఆరోగ్యము నిండుతున్నాయని గుర్తించాలి. ఎలాంటి వ్యామోహంలో చిక్కుకోకుండా ఫలాపేక్ష లేని కర్మ చేయడానికి అలవాటు పడాలి. గర్వము, అహంకారము పెంచుకోకుండా అందరిలో నేనున్నాను, అందరూ సమానమే అనుకునే ధోరణి అలవర్చుకుంటే ఆ దృక్పథం పోటీ పోరు నుంచి బయటపడేస్తుంది. ప్రతి విషయంలోనూ పోటీతత్వం మనల్ని అశాంతిలో ముంచేస్తుంది. అంటే పక్కన వాళ్ళతో పోటీ పెట్టుకుంటే ప్రశాంతత ఎక్కడ ఉంటుందండి. అందుకని పోటీతత్వం లేకుండా మనం ఎలా ఉంటే అలా స్వీకరిస్తూ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఉండగలుగుతాము. మనలో ఉత్పన్నమయ్యే చాలా రకాల ఉద్రేకాలు, మనోవికారాలు అశాంతికి, అనారోగ్యానికి కారకాలవుతాయి. ప్రాణాయామాలు, ధ్యానము నాడీ మండలాన్ని శుద్ధి చేసి మనస్సుకి ప్రశాంతతను చేకూర్చి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కోపము, మోహము లాంటి భావాలను ఎదుర్కోవడానికి అనవసర సంభాషణలు, సినిమాలు, టీవీ సీరియళ్లు, చెడుని ప్రేరేపించే వ్యక్తులు, సన్నివేశాలు వీటన్నింటికి దూరంగా ఉండడం మంచిది. అతిగా ఉప్పు, కారం, పులుపు తినడం మానుకోవాలి. మితిమీరిన ఆహారాన్ని భుజించకూడదు. అతి నిద్ర అనర్థానికి కారణమవుతుంది కాబట్టి అవసరమైన మేరకు మాత్రమే నిద్రిస్తూ ఉండాలి. ఆ సమయంలో ధ్యానం కానీ దైవస్మరణ కానీ చేయాలి. రుచికి మనస్సుకి మధ్య దగ్గర సంబంధం ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రుచిని, అంటే తీపి, ఉప్పు, పులుపు, కారాలు ఉన్నాయి కదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రుచిని వాడడం మానేస్తే మనసుకు సంకల్ప బలం పెరిగి కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలన్నీ తగ్గుతాయి. గతంలో జరిగిన తప్పులను నెమరు వేసుకుంటూ చింతలో పడద్దు. వాటి వల్ల బాధ, దుఃఖము కలుగుతాయి. కృంగిపోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మనసులో ఉన్న మలినాలన్నింటినీ పారద్రోలాలి. ధ్యానంతో మనసులోని సబ్కాన్షియస్ స్థితిలో ఉన్న గర్వము, కోపము, ఈర్ష్య, అసూయలన్నింటినీ తొలగించుకోవాలి. అచేతనావస్థలోనే మనోవికారాలు మనలో చేరతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చీకటి పోవాలంటే లైట్ వేసుకోవాలి. అలాగే నెగిటివ్ ఆలోచనలు తీసివేయడానికి మనలో పాజిటివ్ ఆలోచనలు నింపుకుంటూ ఉండాలి. విష పదార్థాలు చేరకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రత్యాహారంతో మనస్సుని, ఇంద్రియాలను చెప్పు చేతల్లో ఉంచుకోవాలి. మౌనము, ఉపవాసము లాంటివి చేస్తూ అంతరేంద్రియ శక్తిని పెంచుకోవాలి. సమాజ సేవ, అభాగ్యులను ఆదుకోవడము, మంచి మిత్రులతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లాంటివి హృదయ పరివర్తనకు బాగా తోడ్పడతాయి. ఇంద్రియాలను నడిపే శక్తి మనస్సుకు ఉంటుంది. ఇంద్రియాలకు శక్తి చేకూర్చేదే ప్రాణము అని తెలుసుకుంటే ప్రాణాన్ని నియంత్రించి ఇంద్రియాలను స్వాధీనపరచుకోవడం ఎలాగో కూడా మనకు అర్థమవుతుంది. మనస్సు శుద్ధిగా లేకపోతే ఇంద్రియాలు మన అదుపులో ఉండక అశాంతికి, అనారోగ్యానికి మూల కారణమవుతుంది. మనస్సులో ఏ కోసాన చెడు ఆలోచనలు తావివ్వకూడదు. వాటిని మనసులోకి రాణిస్తే దాని పర్యవసానాలు చాలా విపరీతంగా ఉంటాయి. ఎవరైనా తిట్టినప్పుడు ప్రతిచర్యను ప్రదర్శించకుండా నిగ్రహ శక్తితో, ఓర్పుతో, క్షమాగుణంతో ఉంటే మనసు కల్మషపూరితం అవ్వదు. దేవుడు మిమ్మల్ని శక్తివంతులుగా చేయడానికి పెట్టే పరీక్షలు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైనా మనం తిట్టారు అనుకోండి, వెంటనే వాళ్ళ మీదగా నన్ను తిట్టావా అని వెంటనే మనం రియాక్ట్ అయిపోకుండా ఓర్పుతో, ఆ ఓర్పు అవి నేర్చుకోవడానికి మాత్రమే భగవంతుడు మనకి పంపించాడు వీళ్ళని అని గుర్తుపెట్టుకో. నా ఓర్పుకి ఇది పరీక్ష అనుకుని వాటిని తీసుకోకుండా ఉండగలగాలి. మనసులో దాగి ఉన్న సంస్కారాలను బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మనలో ప్రేమ, కరుణ, జాలి, పరిపూర్ణత పెరుగుతాయి. ప్రతి పనిని
దైవ కార్యంగా భావిస్తూ చేయాలి. ఇదంతా దైవం సంకల్పించిందే అని తెలుసుకోవాలి. ప్రతి పనిని ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించాలి. నేను దైవం చేతిలో ఒక పనిముట్టును మాత్రమే అనే భావనతో ఉండాలి. ప్రతి జీవిలోనూ దైవం కనిపించాలి. మానసిక చంచలత్వం కలిగినప్పుడు మంత్ర జప సాయం తీసుకుంటూ నెగిటివిటీని అధిగమించాలి. విశ్వ చైతన్య భావనలో ఉంటూ ఇతరుల పట్ల ప్రేమ కరుణ చూపిస్తూ అహంకారాన్ని రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అందరి ద్వారా దైవత్వం ప్రకటితమవుతున్నది అనుకున్నప్పుడు మీలో తిరస్కార భావము నెగిటివ్ ఆలోచన ఎలా వస్తుంది అంటే, అందరిలోనూ మనం దైవం అనుకున్నప్పుడు పక్కన వాళ్ళలో కూడా దైవం ఎప్పుడైతే చూడగలుగుతామో అండి, మనం దేవుణ్ణి తిట్టాం కదా. ఎవరిని తిట్టాలి లేకపోతే వాళ్ళ మీద వేరే ఆలోచన అసూయలు అహంకారాలు ఇలాంటి భావాలు ఏమీ లేకుండా ఉండగలుగుతాము. అనవసరంగా మాట్లాడుతూ ఉండడం వల్ల పోట్లాటలు పెరుగుతాయి. మౌనం ఎంతో మేలు చేస్తుంది. మాట నియంత్రణలో ఉంటే మనస్సు కూడా నియంత్రణలో ఉంటుంది. నిగ్రహ శక్తి పెరుగుతుంది. కోపతాపాలు తగ్గుతాయి. ప్రతిరోజు కనీసం ఒక అరగంట అయినా సరే మౌనాన్ని సాధన చేయాలి. అందరిలోనూ అంతటా నారాయణమయమే అనుకోవాలి. ఈ నారాయణ దృష్టి చాలా అవసరము. ఆ దృష్టితో ఉన్నప్పుడు ఇతరులలో తప్పులు దోషాలు కానరావు. అంటే అందరిలోనూ ఆ దేవుని చూడగలగాలి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సాక్షిభావంతో ఉంటే మాయ మోహము అహంకారము ఇవేమీ మనలో చేరవు అని గుర్తించాలి. మనలో ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రేరణే జరుగుతుంది. మనలో దైవం కావాలా దెయ్యం కావాలా అనేది మన ఆలోచన పైనే ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం కావాలా అనారోగ్యం కావాలా అనేది కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఆలోచనను ఎంచుకునే విషయంలో నువ్వు సంపూర్ణ స్వతంత్రుడివి. గతంలో ఉంటే పూర్వ అనుభవాలతో చిక్కుకుని ఉంటే నిన్ను దేవుడు కూడా రక్షించలేడు. నిన్ను నువ్వు సాకారం చేసుకోలేనప్పుడు నీలో ఉన్న దేవుడు నీకు సహకరించడు. నాలోనే ఆత్మ పరమాత్మ ఉన్నాయి అని నువ్వే గుర్తించాలి. అనంత శక్తి నీలోనే ఉంది, కానీ మనస్సు ఎప్పుడు నిన్ను తొక్కేస్తూ ఉంటుంది. సరైన ఆలోచనలు సరైన కర్మలు మన గమ్యాన్ని కూడా మార్చేస్తాయి. నువ్వు ఆత్మ చైతన్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. దైవం మన ఉన్నతిని కోరే మనకి కష్టాలు కలిగిస్తాడనే విషయాన్ని తెలుసుకోవాలి. పిల్లలకి ఎగ్జామ్స్ పెడతారండి. ఎందుకు పెడతారో వాళ్ళని కష్టపెట్టాలనా? వాళ్ళు పాస్ అయితే అంటే ఆ జ్ఞానాన్ని నేర్చుకున్నాడా లేదా అని పరీక్ష పెడతాడు. నిజంగా జ్ఞానం నేర్చుకున్నాడని తెలిస్తే క్లాస్లో నాలెడ్జ్ తెలుసుకున్నాడు, పాస్ అయ్యాడంటే ఏంటి, ఆ క్లాసు అయిపోయింది, నేర్చుకున్నాడనే కదా నెక్స్ట్ క్లాస్ తీసుకెళ్తారు. మనం కూడా మనం ఎదగాలంటే ఏంటి, మనకు పరీక్షలు పెడతాడు దేవుడు. మనం ఓర్పుతో ఉన్నామా లేదా? ఎప్పుడైతే మనం కష్టాలు అనుకుని వెంటనే దానికి రియాక్ట్ అయిపోయామనుకోండి, ఫెయిల్ అయిపోయినట్టు. ఫెయిల్ అయిపోతే ఏం చేస్తాడు, మళ్ళీ అదే చదవాలన్నమాట, మళ్ళీ ఇవే కష్టాలు ఎదుర్కోవాలి. అందుకని ఎప్పుడైతే కష్టం వచ్చిందో దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసేస్తూ రియాక్ట్ అవ్వకుండా ఓర్పుతో ఎప్పుడైతే ఉంటామో మనం ఉన్నతంగా ఎదుగుతాము, తర్వాత లెవెల్కి వెళ్తాం అనమాట. అందుకని ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన తప్పులకి కారణం మనమే. జబ్బులు కూడా మనం సృష్టించుకున్నవే. వాటి పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉంది. నేనే ఈ శరీరము, నేనే ఈ మనస్సు అనుకోవడమే సమస్యలకు కారణము. నిగూఢమైన సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడమే నీ నిరాశా దృక్పథానికి కారణము. నేనే బ్రహ్మాకార వృత్తిని అని అనుకోవాలి. ఈ శరీరము మనస్సే నేను అనుకుంటే అహంకారం పెరుగుతుంది. నేను శరీరము మనస్సు ప్రాణము బుద్ధి కాదు అని తెలుసుకున్నప్పుడే విచార శుద్ధి కలుగుతుంది. అహం నుంచి బయటపడతాము. కోరికలు నిర్మూలించబడతాయి. ఈ ప్రపంచమంతా ఒక మాయ, ఆత్మ మాత్రమే సత్యము అని తెలుసుకున్న క్షణము నీలో ఎలాంటి ఒత్తిడి ఆందోళనకు తావు ఉండదు. అపరిశుద్ధమైన మనస్సు శుద్ధ చైతన్యంగా మార్చుకోవడానికి ధ్యానమే సరైన మార్గము. పాత అలవాట్లను మార్చుకోవాలి. ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. అలవాటు ప్రకారం ఒకరిని చూస్తే కోపం రావడం అనే ధోరణిని మార్చుకోవాలి. బుద్ధిలో మలినాలుంటే ఆత్మ ప్రేతాత్మగా ఉంటుంది, పరమాత్మ కాజాలదు. ప్రాపంచిక విషయాలు మత్తుగా గమ్మత్తుగా అనిపిస్తాయి. నీచ బుద్ధి అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుంది. అంటే బయట విషయాలు చూడండి మనకు చాలా బాగుంటాయి, ప్రాపంచికంగా మాయ చాలా శక్తివంతంగా తయారవుతుంది. కప్ప తన నాలుకను చాచి ఒక క్రిమిని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ తాను ఇదివరకే పాము నోట్లో ఉన్నాననే విషయాన్ని తెలుసుకోలేదు. మోహం కూడా అలాగే ఉంటుంది. కాలసర్పం ఎప్పుడు కాటేస్తుందో తెలియకుండా ఉన్నాము. కేవలం మనసును శుద్ధి చేసుకోవడానికి ఈ జన్మను తీసుకున్నామనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అంటే మనం ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు. ఈ మనసును శుద్ధి చేసుకోవడానికి మాత్రమే జన్మ తీసుకున్నాం, కానీ ఆ మనసును శుద్ధి చేసుకోవడానికి పోయి ఇంకా ఏం చేస్తున్నాం, లోపల ఇంకా మలినాలు పేట్ చేసుకుంటున్నాం. మలినాలు అంటే ఏంటి, ఇవే కోపము ఈర్ష్య అసూయము రాగము ద్వేషము మోహము ఇవన్నీ. అందుకని అది ఎప్పుడైతే ఎరుకుతూ ఉంటామో ఇవన్నీ తొలగించుకోవడానికి వచ్చాము అనేసి ఎవరి మీద కోపాలు అవి పెట్టుకోకుండా ఉండగలుగుతాము. అలవాటు పడిన మనసు అపవిత్రమైన ఆలోచనలు తీసుకొస్తూ ఉంటుంది. నీటిలో నుంచి బయటపడిన చేపకు మళ్ళీ నీటిలోకి వెళ్ళాలని అనిపించినట్లే మనస్సుని మంచి మార్గంలో పెట్టడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అది మళ్ళీ వక్ర మార్గానికి వెళ్ళడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. నిరంతరం మనతో ఆటలాడుకుంటూ ఉంటుందండి మాయ మనల్ని కమ్మేసి మనసు. అందుకని ప్రతి నిమిషము ఎరుకుతూ ఉంటూ మన మనసును సరైన మార్గం వైపు మళ్లించుకుంటూ ఉండాలి. ఎంతో జాగ్రత్త పడితే గాని దాన్ని ఆపలేము. మనసు ఇంద్రియాల ద్వారా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇంద్రియాలను వాడుకుంటుంది, మనతో ఆడుకుంటుంది. శరీరం బాగుండాలంటే మొదట మనసు బాగుండాలి. శుద్ధమైన మనసే సంపూర్ణమైన మనసు అనే విషయాన్ని తెలుసుకోవాలి. యాజ్ యూ థింక్ సో షెల్ యూ బికమ్ అని బైబుల్ సూక్తి అందరికీ తెలిసిందే కదా. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో నువ్వు అలాగే అవుతావు.
వృత్తి ప్రవాహ ఇది అంటే మనసు ఒక ఆలోచనల ప్రవాహం. మనసులో ఆలోచనలు, అలవాట్లు, అనుభవాలు, భావాలు, అనుమానాలు అన్నీ ఉంటాయి. ప్రతి క్షణము మనసుకి మనం ఇచ్చే మేత వల్ల అది ఎప్పుడు మార్పు సంతరించుకుంటూ ఉంటుంది. మేత అంటే ఏంటి? మనం లోపల ఎలాంటి భావాలతో ఉంటున్నామో, ఎలాంటి ఆలోచన చేస్తున్నామో అవే మనసుకి మనం ఇచ్చే మేత. కానీ ఎల్లప్పుడూ పాత అలవాట్లు ఈ క్షణంలో ముందుకు తోసుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలతో కూడుకుని ఉంటుంది ఈ మనసు. ఎప్పుడూ మనసు ఇంద్రియాలతో కలిసి ఉండడం వల్ల ఇంద్రియాల ప్రమేయం లేకపోయినా మనసు చూడగలదు, వినగలదు, రుచి చూడగలదు, వాసన చూడగలదు, మరియు స్పర్శను అనుభవించగలదు. మనసు దేని గురించి అయితే ఆలోచిస్తే దాని రూపాన్ని సంతరించుకోగలదు. అందుకే మనసుని 6వ జ్ఞానేంద్రియం అంటారు. ఉదాహరణకి ఏంటంటే ఒక మామిడి పండు మన ముందు లేదు, అయినా సరే దానికి సంబంధించిన ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే ఆ మామిడి పండు రూపాన్ని, దానికి సంబంధించిన ఆకుల్ని, మామిడి చెట్టు ఆకృతిని, పండ్లు కోస్తున్న మనిషిని, దాని రుచిని, ఇలా మామిడిని గురించిన ఆలోచనలన్నీ క్షణకాలంలోనే మన లోపల విస్తృత స్థాయిలో ఆవహించుకుంటాయి. మనసు వలన మాయ అంటిపెట్టుకుని ఉండే తత్వము, బానిసత్వము కూడా వచ్చే అవకాశం ఉంది. గాలి సందు దొరికితే ఎలా దూరిపోతుందో, నీటిలో నుంచి బయటపడిన చేప మళ్ళీ నీటిలో దూకడానికి ఎలా తహతహలాడుతుందో, అలాగే మనస్సు కూడా సందు దొరికితే చాలు ప్రతికూల ఆలోచనల్ని నింపుకోవడానికి చూస్తూ ఉంటుంది. అది ఎప్పుడు దొరుకుతుందా నెగిటివ్ ఆలోచన చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందండి మనస్సు ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి మారుతుంది. కొత్త విషయాలను నింపుకోవడానికి తహతహలాడుతుంది. ధూళితో కూడిన అద్దం ప్రతిబింబాన్ని మసకగా చూపించినట్లే అపరిశుద్ధమైన మనస్సు ఆత్మను చూపలేదు. మనస్సు ఎప్పుడూ అలజడితోనే ఉంటుంది, తికమకలో ఉంటుంది, మాయలో ఉంటుంది. అహంకారము, గర్వము దాని ఆభరణాలు. అసలు మనసు అనేది ఒక సత్యం కాదు, అది శరీరంలోని ఒక అవయవం కూడా కాదు. దాని ఉనికే ఒక ఊహ. అన్నింటినీ ఊహించుకోవడమే దాని పని. భయము, భీతి కూడా ఊహకు సంబంధించినవే. ఇవి మనస్సు ఆడుతున్న నాటకానికి సంబంధించినవే. అసలు ఆత్మకేమీ అక్కర్లేదు. మన చుట్టూ ఒక వస్తు ప్రపంచం కనిపిస్తుంది. మనస్సుకు పరిశుద్ధత రానంత వరకు దాని అన్వేషణ ఆగదు. అంటే మనసు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి అన్వేషిస్తూనే ఉంటుంది. ఏదో కావాలి, ఏదో కావాలి, వస్తు ప్రపంచంలో బయట కావాలని అన్వేషిస్తూ ఉంటుంది. ధ్యానం మనసుని శుద్ధి చేయడానికి అనే విషయాన్ని తెలుసుకోండి. మనసు ఎప్పుడు ఆలోచనల రూపంలోనే ప్రకటితమవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడూ ఛాలెంజ్ చేస్తూ ఉండాలి. చెడు రాకుండా చూసుకోవాలి. అంతరాత్మని జాగ్రత్తగా చూసుకోవాలి. మనసు పొరలను సద్గుణాలతో నింపుతూ ఉంచాలి. ఎప్పుడూ ఖాళీగా వదలొద్దు. అలా ఖాళీగా వదిలితే ఏదో ఒక ప్రతికూల భావం చొచ్చుకుని పోయి మనల్ని అలజడికి గురి చేస్తుంది. ఎప్పటికప్పుడు మనలోని చెడు లక్షణాలన్నింటినీ బయటికి పారద్రోలి సద్గుణాలను, సత్ప్రవర్తనలను నింపుకుంటూ ఉండాలి. భయం ఉంటే ధైర్యంతో, కోపం ఉంటే ఓపికతో, అసూయ కలిగితే ప్రేమతో, మోహం ఉంటే పరిశుద్ధతతో, ఎప్పటికప్పుడు సాక్షీభావంతో, పరమాత్మను నింపుకునే అభ్యాసంతో, ఇంద్రియాలను మోహంలో పడకుండా వైరాగ్యంతో, ప్రత్యాహారంతో, ఇలా ఎప్పటికప్పుడు ప్రతికూల లక్షణాలన్నింటినీ సానుకూల వర్తనలతో ఎదుర్కొంటూ ఉండాలి. రోగుల దేహానికి మనస్సు అధిపతి, యోగుల దేహానికి ఆత్మ అధిపతి. ఆలోచనలలో స్వచ్ఛత గమ్యం వైపు నడిపిస్తుంది. ఈ కాలంలో అందరూ డబ్బుంటేనే ఆనందంగా ఉండొచ్చేమో అని నమ్ముతూ ఉంటారు. మనకంటే ముందు ఎంతో మంది ఈ పద్ధతిని అవలంబించారు, కానీ ఆనందంగా ఉండలేకపోయారు. డబ్బు వల్ల 1% ఆనందం పొందినప్పటికీ 99% దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతో మందిని చూస్తున్నామండి. ఈరోజు డబ్బున్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా గమనిస్తే మనకే అర్థమవుతుంది. ఈ విషయం తాతలకు, తల్లిదండ్రులకు అర్థమైనా కూడా వాళ్ళ పిల్లల్ని మళ్ళీ అదే రకమైన యాంత్రిక జీవనంలో ఇరుక్కుపోయేటట్లు చేస్తున్నారు. మనస్సు చాలా జిత్తులు మారిది. దానికి గమ్యాన్ని మర్చిపోయే ఆస్కారం చాలా ఎక్కువ. మనం ఎందుకు పుట్టామో మర్చిపోతూనే ఉంటాము. మనసులో రాగము, ద్వేషము, మోహము, ఆశ అనేవి ఏ మాత్రం దగ్గరకు వచ్చినా మంచి చెడుల విచక్షణను కోల్పోతుంది. ఎప్పుడూ మెలకుతో ఉంటూ ఈ ప్రతికూల వర్తనలకు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీలో ఉత్పన్నమవుతున్న కలుపు మొక్కలను పెరికివేస్తున్నారా? మంచి పరిసరాలను మీ చుట్టూ నిర్మించుకుంటున్నారా? కావలసిన పరిస్థితులను కల్పించుకుంటున్నారా? పోషిస్తున్నారా? మీ గమ్యం వైపు అడుగులు వేస్తున్నారా అని విశ్లేషించుకోవడం అతి ముఖ్యము. అంటే మనల్ని మనమే ప్రతి నిమిషము ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నాము, ఎలాంటి పనులు చేస్తున్నాము అన్ని మనల్ని మనం విశ్లేషించుకుంటూ ఉండాలి. మీరు దైవత్వ గుణాలను పెంపొందించుకోవాలి. అనవసరపు ఆలోచనలు, నమ్మకాలు మనలో ప్రవేశించకుండా చూసుకోవాలి. మనసు ఎంత మిత్రుడు అంతే శత్రువు. సర్వసాధారణంగా మనసు ఎక్కువగా శత్రువుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. ఏదో విధంగా మనల్ని అగాధంలో పడేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మైండ్ మనల్ని గెలిపించినట్లు నటించి నట్టేటా ముంచుతుంది. మైండ్కి ఏ మాత్రం చనివిచ్చినా అది మన నెత్తినెక్కి కూర్చోవడం ఖాయం. అందుకే మైండ్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండాలి. అహంకారాన్ని కని పెంచవద్దు. ఎందుకంటే చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఉందాం అనుకున్నా సరే ఎవరైనా వచ్చి మనల్ని ఏమైనా అన్నారు అనుకోండి, వెంటనే చూడు వాడి నిన్ను ఎలా అంటున్నాడని వెంటనే కోపం తెచ్చేస్తుంది లోపలికి. గమనించుకుని వద్దు అని మనల్ని మనం ఆ విచక్షణను వాడుకుని ఆ నెగిటివ్ భావనలు రాకుండా చూసుకోవాలి. సమాజము, తల్లిదండ్రులు, పెద్దలు, మతము, చదువు మనస్సు ఏర్పడడానికి బాధ్యులు. ఈ మనస్సులో దేశకాల పరిస్థితులు, నమ్మకాలు కూడా అంతర్లీనంగా చోటు చేసుకుంటాయి. ఒక ఊహాజనితమైన భౌతిక రూపం లేని మనస్సు అనబడే మన మనుగడలో
ప్రతి క్షణము ఊహించలేనంత శక్తివంతంగా తయారైపోతుంది. మాయలో చిక్కుకునేటట్లు చేస్తుంది. దానికి ఒక రూపము ఏమీ లేదు మనసు, కానీ అది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మన లోపల ఉండి. నువ్వు ఏది కాదో అది నువ్వు అనుకుంటావు. ఆ మాయలో చిక్కుకుపోయి మనసు మన మాయలో పడేసి, ఆ మాయలో ఏంటి, మనం ఏది కాదో అదే మనం అనుకుంటాము. మనస్సు అంటేనే ఒక ఆలోచనల ప్రవాహము. ఆలోచనలు గతానికి సంబంధించినవి కానీ భవిష్యత్తు సంబంధించినవి కానీ ఉంటాయి. అవి నిన్నుగా ఉండనియ్యవు. శూన్యము, స్వచ్ఛము, శాంతి, ఆరోగ్యము నీ నిజతత్వము. కానీ ఆలోచనలు నిన్ను ఆవహించి నీ శాంతిని, ఆనందాన్ని కబలించి వేస్తాయి. మైండ్ అంటేనే గతంలో నువ్వు జీవించనిది అని అర్థము. కోరికల రూపంలో, ఆలోచనల రూపంలో, కళల రూపంలో నిన్ను వెంటాడుతూ ఉంటాయి. వాటి విజృంభణ మొదలై నిన్ను ఎప్పుడూ అచేతనా స్థితిలో ఉంచుతాయి. నీ కాన్షియస్నెస్ స్వచ్ఛత, శూన్యతలకు భంగం కలిగిస్తాయి. మనస్సు పరిశుద్ధం చేసుకోనంత వరకు నీకు విజయం చేయకూడదు. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ అవ్వకుండా మంచి ఆలోచన చేయడం ఎంతైనా శ్రేయస్కరము. అందుకోసం పూజ, ప్రార్థన, జపం లాంటి ఆధ్యాత్మిక పద్ధతులను కూడా అనుసరించడం మంచిది. ఎల్లప్పుడూ మెలకువతో ప్రజ్ఞలో ఉండాలి. కొన్నిసార్లు బద్ధకం, నిద్రమత్తు ఉన్నప్పుడు ప్రాణాయామము, ముద్రలు వేసుకుంటూ ఉండాలి. రక్తానికి అలవాటు పడిన పుల్లిని అడ్డుకోవడం ఎంత కష్టమో, అలాగే మనస్సుకు దేన్నైనా అలవాటు చేస్తే ఇక దాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. సాధారణంగా కోపం రావడం సహజమని అందరూ అనుకుంటారు. ఒకసారి కోపం వస్తే ఏమవుతుందిలే అనుకుంటుంది మనసు. కానీ ఆ కోపం అనే భావావేశం అలవాటుగా మారితే దానికి పదే పదే లొంగిపోవాల్సి వస్తుంది. అప్పుడు దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. ఆలోచనలలో స్వచ్ఛత ఉండాలి. ఆలోచనలే కర్మలుగా మారతాయి. కాబట్టి మంచి ఆలోచనలు తెచ్చుకోవడం ఎంతో ముఖ్యము. ఎక్కడితో చాప్టర్ అయిపోయిందండి. తర్వాత రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.